ఇదిగోండి ఒక భయంకరమైన తెలుగు కథ. శాపగ్రస్తమైన మేడ పట్టణానికి దూరంగా పచ్చని పొలాల మధ్య ఒక పాత మేడ ఉండేది. దాని గురించి అనేక భయంకరమైన కథలు ప్రచారంలో ఉండేవి. ఆ మేడలోకి అడుగుపెట్టినవారు తిరిగి రాలేదని, రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని, అదొక శాపగ్రస్తమైన ప్రదేశమని ఊరంతా చెప్పుకునేవారు. అయినా కొందరు యువకులు ఉత్సాహంతో ఆ కథలు నిజమో కాదో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. వారిలో ముఖ్యంగా నలుగురు: రవి, కిరణ్, సుధాకర్ మరియు జయంతి బాగా ధైర్యవంతులు. ఒక చీకటి రాత్రి నలుగురూ కలిసి ఆ మేడవైపు బయల్దేరారు. చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి. అప్పుడప్పుడు వీచే గాలి భయంకరమైన శబ్దాలను సృష్టించింది. మేడ దగ్గరికి చేరుకోగానే వారి గుండెల్లో దడ మొదలైంది. ముందుగా సుధాకర్ ధైర్యం చేసి తలుపు తట్టాడు. అది మెల్లిగా తెరుచుకుంది. లోపల నుండి చల్లని దుర్వాసనతో కూడిన గాలి వారిని తాకింది. లోపలికి అడుగుపెట్టగానే వాతావరణం మరింత భయంకరంగా మారింది. దూసుకువచ్చిన దుమ్ము, సాలీడు గూళ్ళు, విరిగిన ఫర్నిచర్ అన్నీ ఆ మేడ ప్రాచీనతను, నిశ్శబ్దాన్ని ప్రతిబింబించాయి. వారు తమ వెంట తెచ్చుకున్న టార్చ్ లైట్లను వెలిగించారు. ఆ కాంతిలో గోడలపై ఉన్న పాత చిత్రాలు కదిలినట్లు అనిపించింది. కిరణ్ భయంతో వారి టార్చ్ లైట్లు ఆరిపోయాయి. గదిలో చీకటి మరింత చిక్కబడింది. వారు ఒకరికొకరు తడుముకుంటూ బయటికి వెళ్లడానికి ప్రయత్నించారు. కాని ఆ గదిలో ఎటు వెళ్లినా గోడలు తప్ప మరేమీ తగడలేదు. వారిలో భయం పరాకాష్ఠకు చేరింది. సుధాకర్ భయంతో పెద్దగా అరిచాడు. కాని ఆ అరుపు మేడగోడలోనే కలిసిపోయింది. తెల్లవారిన తర్వాత ఆ గ్రామానికి చెందిన కొందరు మనుషులు ఆ మేడవైపు వచ్చారు. తలుపులు తెరిచి చూస్తే లోపల నలుగురు యువకులు లేరు. కేవలం వారి టార్చ్ లైట్లు మరియు సుధాకర్ జేబులో నుండి కిందపడిన ఒక చిన్న ఫోటో మాత్రమే కనిపించాయి. ఆ ఫోటోలో నలుగురు యువకులు నవ్వుతూ ఉన్నారు. కాని ఆ మేడలో మాత్రం వారి ఆనవాళ్లు పూర్తిగా మాయమయ్యాయి. అప్పటి నుండి ఆ మేడ మరింత భయంకరమైన ప్రదేశంగా మారిపోయింది. దాని గురించిన కథలు మరింత భయంకరంగా మారాయి. ఆ మేడలోకి వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. ఆ నలుగురు యువకుల అదృశ్యం ఒక రహస్యంగా మిగిలిపోయింది.